గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు తీజ్ వేడుకలు ప్రతీకగా నిలుస్తాయని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ 2వ డివిజన్ పరిధిలోని గుండ్ల సింగారంలో సేవాలాల్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తీజ్ ఉత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాకేష్ రెడ్డి హాజరై గిరిజన మహిళలతో కలిసి నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే తీజ్ ఉత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. బంజారాల కట్టు పొట్టు వారి ఆట మాట పాట ఇవన్నీ ప్రకృతితోని ముడిపడినటువంటి వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ ఆచార వ్యవహారాలు, వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళు వేసేటటువంటి ఆభరణాలు, వారు వేసేటువంటి నృత్యము ఇవన్నీ కూడా ప్రకృతితోని ముడిపడినటువంటివి కాబట్టి ఈ తీజ్ పండుగ దానికి ప్రతిబింబించే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ తీజ్ పండుగను ఎంతో అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరము దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. కానీ వరంగల్ నడిబొడ్డులో ఉన్నటువంటి ఈ గుండ్ల సింగారంలో చాలా అద్భుతంగా, చాలా ప్రత్యేకంగా, ఒక ఆకర్షణీయంగా దీన్ని ప్రతి సంవత్సరం గత 5-6 ఏళ్ల నుండి మేము జరుపుకుంటా ఉన్నాము. ఇక్కడ వందల వేలాది మంది గిరిజన బిడ్డలు, బంజారాలు ఇక్కడ అందరూ కూడా చేరి మరి మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా దీని అంగరంగ వైభవంగా రాజకీయాలు అతీతంగా జరుపుకుంటారు. మరి సమాజ ఐకమత్యమే, మరి ప్రకృతిని కాపాడడమే మనం ముందు తీసుకెళ్తుంది అనేటువంటి ఒక గొప్ప సందేశం ఇచ్చే విధంగా దీన్ని జరుపుకుంటున్నారు. ఈ యొక్క తీజ్ పండుగలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ బంజారాల అభివృద్ధిని మనందరం కాంక్షించాలి. వారి అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వాలు పనిచేయాలి. రిజర్వేషన్స్ ఇవ్వడమే కాదు, ప్రతి దాంట్లో కూడా వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలి. వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించే విధంగా నూతన విధానాలను, నూతన పథకాలను కూడా ప్రభుత్వాలు ఆవిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా